ఇక్కడ ఆషాఢ మాస అమ్మవారి బోనాలు కదా. సో ఉజ్జయిని అంటేనే సికింద్రాబాద్ బోనాలు, రైట్? సో ఇక్కడ మీరు ఇక్కడ మీరు పలహారం పెట్టినారు ఇక్కడ. సో ఏమేమి వెరైటీస్ పెట్టినారు, ఎన్ని సంవత్సరాల నుండి పెడుతున్నారు? ఇది మాది ఆర్గనైజేషన్ పేరు శ్రీ చాముండా యువ సమితి. మేము కనీసం 30-50 మంది మెంబర్స్ ఫ్రెండ్ సర్కిల్స్ ఉన్నాం. మేము పర్సనల్ డిస్ట్రిబ్యూట్ చేసి ఫ్రీలో ఈ అన్నదానం సేవ చేస్తాం 2 దినాలు. బోనాల రోజు ఒకటి, సెకండ్ రంగం రోజు ఒకటి. మేము ప్రసాదం ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. గత 25 సంవత్సరాల నుంచి మేము ఈ సేవ చేస్తున్నాం. అమ్మవారి 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఇంకా మాకు డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అన్నా ఉండని అంటే మాకు చాలా ఇది సపోర్ట్ చేస్తారు వాళ్ళు. మాకేమి ఇబ్బంది ఉండదు. మేము పీస్ఫుల్గా ఇది సర్వీస్ ఇస్తాం అందరికీ. ఎవరైనా వచ్చినా మాకు ఇది లేదు, ఒక్కసారి వచ్చిండు 2 సార్లు వచ్చిండు అట్లా ఏం ఇబ్బందులు ఇవి ఏం లేవు. ఇంకా మా మొత్తం ఫ్రెండ్ సర్కిల్స్ మధ్యలోనే 40-50 మంది మెంబర్స్ ఉన్నాం. మేము అందరం పర్సనల్ డిస్ట్రిబ్యూషన్ చేసి మేము ఇది పని చేస్తాం. ఇక్కడ మీ ప్రాపర్ అంతా ఇక్కడే? ఇక్కడనే ఇక్కడ లోకలే ఉన్నాం. బర్త్ ప్లేస్ మాది ఇది అందరిది. సో అమ్మవారు ఎలా అండి, అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది? చాలా పవర్ఫుల్ సార్. ఇక్కడ ఒక్కసారి దర్శించుకున్నానంటే ఆయన ఏం కోరికలు ఉంటాయి 100% తీరుస్తాయి. 100% చాలా పవర్ఫుల్ అమ్మవారు. అందరికీ మేము ఆహ్వానిస్తున్నాం, అమ్మవారు దర్శనం చేయండి, ఇక్కడ ప్రసాదం తీసుకొని మీరు వెళ్ళండి. భక్తులకి కోరుతున్నాం. సో ఎన్ని కేజీస్ వండుతారు మీరు? అంటే మేము కనీసం 800 kgs పిండి పూరీస్. 800 మీకు కావాలంటే లైవ్ లో లోపల చూపిస్తాం. మీకు మా కిచెన్ ఉన్నది. 800 kgs పూరి అవుతుంది. 500 kgs ఏమో మన రైస్. ఓకే, 100 kgs రైస్, 500 అంటే ఇవాళ ఫస్ట్ డే మాది పూరి, ఆలుగడ్డ బజ్జీ, ఇంకా రవా కేసరి. ఫస్ట్ డే ఇవాళ బోనాల రోజు. సెకండ్ డే రేపు రంగం రోజు ఇడ్లీ, మైసూర్ బజ్జీ, ఇంకా టమాటా. అంటే ప్రసాదం అంటే నార్మల్ గా ఎవరైనా పులిహోర అన్నము, పెరుగన్నము అవి ఏం చేస్తుంటారు. అవి రెగ్యులర్ అందరు వాళ్ళ ఇంట్లో చేస్తారు. అన్ని గుడిల్లో దొరుకుతాయి. అవి ప్రసాదం రూపంలో అన్ని గుడిల్లో ఇస్తారు. ఇంకా ఇది డిఫరెంట్ వెరైటీ ఉండాలని మేము ఇట్లా ఇది చేసినాం. మాది 25 years నుంచి ఒకటే ఉన్నది వెరైటీ మా దగ్గర. సో ఇప్పుడు వంట అనడం అంటే మీరు వండుతారా లేకపోతే? మా వాళ్ళు ఉన్నారు, టీం ఉన్నది మొత్తం. ఒక 50 members టీం ఉంది. సో ఎంత క్రౌడ్ వచ్చినా నో వరీ. మాకు ఎప్పుడు దాకా ఇక్కడ మొత్తం మెటీరియల్ ఖతం అయిపోవాలి, అప్పుడు దాకా మేము పంచుతాం. ఇప్పుడు 2000 మెంబర్ వచ్చిందంటే ఏం కష్టం ఉండదు. బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా క్రౌడ్ అంతగా లేదు. ఇప్పుడు లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరు ఎవరికి ఎంట్రీ ఇస్తలేరు. పబ్లిక్ డైవర్ట్ అయింది. ఒకటైతే ప్రాబ్లం ఉన్నది సార్. ఈ సంవత్సరం చాలా ఇబ్బంది అవుతుంది భక్తులకి. చాలా భక్తులకి ఇబ్బంది అవుతుంది. చాలా లాంగ్ డిస్టెన్స్ రూట్ నుంచి వాళ్ళు తిప్పుతున్నారు. ఎవరికైతే దారి తెలుసో అయినా ఈ గల్లీ ఆ గల్లీకి ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ చేయదు. కొత్త వాళ్ళు అంటే ఆయనకి రావడానికి కుదరదు, 100% కుదరదు. సో మీరు ఏమైనా రికమెండేషన్ చేసుకున్నారా? అంటే ఇట్లా మరి ఇలా పబ్లిక్ అంటే చేయడమే మీరు పబ్లిక్ గురించి చేస్తున్నారు కాబట్టి, సో మీరు ఇంత చేసినప్పుడు అది అంటే సప్లై కాకపోతే అది కూడా కొద్దిగా ప్రాబ్లమే కదా. అది కరెక్ట్ ప్రాబ్లం ఉన్నది. కానీ మెయిన్ మాకేంటంటే భక్తులకి దర్శనం కావాలి. అది ఈజీ రోడ్ తో కావాలి. సెకండ్ ఏంటంటే భక్తులు ఎవరైతే దర్శనం చేసి నుంచి వెళ్తారో 100% వాళ్ళు ప్రసాదం తీసుకొని ఎట్లైనా పోతారు. అంటే ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వం ఏమంటుందంటే మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అంటే గతంలో బల్కంపేట జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ పునరావృతం కాకుండా నూతనంగా మేము కొత్త పాలసీగా అంటే టైమింగ్ షెడ్యూల్ పెట్టినారు. మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 12 వరకు కామన్ పబ్లిక్ కి, తర్వాత 1:30 నుండి 1 నుండి ఈవినింగ్ 5 వరకు శివశక్తుల వాళ్ళకి. సో ఇట్లా పెట్టినప్పుడు అంటే మీకు సప్లైయింగ్ అనేది మాకేం ప్రాబ్లం కాదు సార్. మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ కి కోఆపరేట్ చేస్తాం సార్. ఎందుకంటే వాళ్ళు చేసేది మన కోసమే, మన సేఫ్టీ కోసమే. దానికి ఏం ప్రాబ్లం లేదు.
కానీ జర ఎక్కువ ఇబ్బంది కావద్దు అని మా ఒక కోరిక ఉన్నది వాళ్ళకు అంతే. సో మీరు ఇప్పుడు హయ్యర్ అఫీషియల్స్ మాట్లాడడం జరిగిందా అంటే ఎట్లా అంటే ఇప్పుడైతే అందరు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ బిజీ ఉన్నారు టెంపుల్ దగ్గర, ఎవరితో మాట్లాడలేదు. అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక 1 hour లా మొత్తం పబ్లిక్ ఫ్లోటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మెయిన్ బోనం కోసమే ఇక్కడ నుంచి బోనం పోతుంది. ఆ బోనం కోసమే ఈ నుంచి ఉన్నది పబ్లిక్ పాస్ పబ్లిక్. మీరు ఈ అరేంజ్మెంట్స్ ఎన్ని డేస్ నుండి చేస్తారు దాదాపు? అంటే ఇప్పుడు మేము బిఫోర్ 7 days బిఫోర్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసేస్తాం. ఫైన్ అండి, థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ అమ్మవారికి అంటే భక్తులు ఆకలితో వస్తారు, అంటే ఉదయం ఉపవాసంతో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఒక సెంటిమెంటల్ తో ఇక్కడికి వస్తారు. సో వచ్చిన భక్తులకి ఇక్కడ అమ్మవారికి ప్రసాద రూపంలో భక్తులకు అందజేయడం జరుగుతుంది. సో మీ ఓకే సో ఒకసారి వెళ్ళి చూద్దాము వాళ్ళు ఎలా ప్రిపరేషన్ చేస్తున్నారు ఏమన్నది. ఇది ఎంత షాప్స్ ఉంది మా ఊళ్ళో. ఓకే ఇవన్నీ వీఆర్ ఆల్ లోకల్ పీపుల్. మెయిన్ షెఫ్ రండి మాట్లాడదాం మీతో. కిచెన్ షెఫ్. ఇది మాది. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే కొన్ని క్వింటళ్లలో వంటలు చేయడం జరుగుతుంది. హల్వా, తర్వాత పూరీస్ అంట. సో ఇక్కడ 100% పని చేస్తారు. ఓకే 100 people వంటలు చేయడానికి. ఓకే ఓకే ఇప్పుడు వస్తారు ఇంకా, ఎందుకంటే రోడ్డు మొత్తం డైవర్ట్ చేసిన వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది. అయితే ఇద్దరు ముగ్గురిని తీసుకొని వస్తున్నాం లోపల. ఓకే ఓకే ఫైన్. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. సో అంటే వీళ్ళంతా మీ కమ్యూనిటీకి సంబంధించిన వర్కర్సా? ప్రతి సంవత్సరం వెళ్ళే ఫిక్స్ ఉన్నారు మాకి. ఓకే ఓకే మేము మీరే వీళ్ళే ఫిక్స్ ఉన్నది, ఇదే టీం ఉంటది, వీళ్ళే చేస్తారు. బట్ మేము కూడా టేస్ట్ చేసాము. సో చాలా సూపర్ గా ఉంది టేస్ట్. ఆల్రెడీ చేసాము, సూపర్ గా ఉంది. సో అందుకని ఒకసారి వీళ్ళతో మాట్లాడి చూద్దాం. తెలుగు వచ్చా ఎవరికన్నా? తెలుగు వస్తుందా? ఏం లేదు, మేము టీవీలో వస్తుంది. ఓకే చెప్పండి అమ్మా, ఎక్కడ ఉంటారు మీరు? మేము ఉంటాం జియగూడ. ఎందుకు? జియగూడలో ఉంటారా? ఓకే. సో ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు ఈ వంటలు అమ్మవారికి? చాలా వద్దులు అంటే ఎంతసేపు? 20 ఏళ్ల నుంచి. 20 ఏండ్ల నుండి. ఓకే. సో అంటే ఎన్నిటికి నుండి ఎన్నిటికి వరకు క్లోజ్ చేస్తారు? మేమా రాత్రి వేస్తాము. ఇప్పుడు 4 గంటలకు పోతాం. రాత్రి వేస్తామంటే 4 గంటలకు పోతాం, 5 గంటలకు పోతాం లాస్ట్. ఒకవేళ ఇంకా పబ్లిక్ ఎక్కువ వస్తే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఎక్కువ ఉంటే మరొక కూలి తీసుకొని చేస్తాం. ఓకే. సో మీరు స్వచ్ఛందంగా చేస్తున్నారు ఇక్కడ? స్వచ్ఛంగానే చేస్తున్నాం. మరి మా ఇల్లు ఇక్కడ చూపిస్తున్నాడు. ఓకే ఓకే. మేము కోరుతున్నాం. మీకు అమ్మవారి మీద చాలా నమ్మకమా? నమ్మకం ఉన్నది. అంటే మీ కోరిన మా ఇల్లు ఇక్కడ సొంతంలో చూపిస్తున్నాడు. సొంతమా? సరే వెళ్దాం అయితే. వెళ్దాం. మరి పని చేస్తున్నా కదా. సో ఇక్కడ ఈ షెఫ్ ఉన్నాడు. ओके ये शेफ दादापू एनी क्विंटल वर्क వండుతాడు అని सो आपको हिंदी आते ना? हाँ बताइए कितने क्विंटल्स राइस आप प्रिपेयर करते हैं और ये पूरे आटा और चावल और ये पूरी आप पूरे बनवा रहे ना? 10 कुंटल पूरी। हाँ 10 कुंटल आटे का पूरी हो जाता। अच्छा। और 8-10 कुंटल आटे का या चावल का थैले हो जाते हैं और सब्जी हो जाता है। हलवा है। हलवा केसरी हलवा। आपके अंदर कितने जने रहेगा? आपका असिस्टेंट्स कितने जने रहेगा? हमारे देखो कम से कम 40 आदमी। 40 मेंबर्स। मैं एक बात बताता हूँ आपको, ये हमारा कमेंट है आपके लिए। क्यों बोल तो अगर ज्यादा अगर पकाया ना तो टेस्ट कुछ ना कुछ ये हो जाएगा, मगर या तो टेस्ट बहुत ब्रह्मांड है। तो सो वी आर वेरी हैप्पी। जो भी टेस्ट है ना बहुत अच्छा है। वो सब माता जी की कृपा है। इतने सालों से प्रसाद इतने सालों से करते हैं। అదే బాగుంది, అంటే ఇక్కడ తెలిసిపోతుంది అమ్మవారి మహిమ ఏంటనేది.
వంటలోనే అమ్మవారి యొక్క విశిష్టతను అమ్మవారి యొక్క మహిమలను ఇక్కడే తెలుసుకోవడం జరుగుతుంది. ఇదాని ఎట్లా మీరు ఇంత వేయాలి అవసరం లేదు. ఓకే. ఎట్లా అంటే కంపల్సరీ ఇదే టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇది ప్రసాదం, ఇది మాతాది ప్రసాదం. तो कितने साल से आप पकवा रहे हैं यहाँ? हम देखो बराबर हमारे पहले बड़े भाई पकाते थे, हाँ बड़े भाई पकाते थे 10 साल से, फिर अभी 10 साल 20 साल हो गया सर, 20 సంవత్సరం అవుతుంది ఇది పని. 20 साल से ये पूरा कार्यक्रम तो कितने दिन रहेगा आप यहाँ? आप यहाँ का लोकल के हैं नहीं तो नहीं लोकल के है। लोकल के हैं? अच्छा, तो 1 वीक से पहले से आप काम शुरू चालू అంటే करते ఆర్డర్ రాసిస్తారా ఎంత ఎంత సొమ్ము तीन కావాలి? दिन तक, 3 दिन तक तो ऑर्डर कल रहता। क्या पकवाने आए आप? कल वो इडली है, इडली, वड़ा, मसूर मसूर भजी, बदाम बास, मसूर भजी है, उपमा है, चटनी है, सांभर है, ये सब तो ये पूरे डिफरेंट डिशेस है. एक बनवाना बोल तो बहुत दिक्कत होगा, मगर इतने सारे वेराइटीज बनवाना बोल तो ये बहुत मेहनत का काम है देखो एक्चुअली. सब माता जी की कृपा है, माता जी की कृपा से सब अच्छा होता है, बढ़िया होता है। टीम भी जैसे स्टाफ भी अच्छा रहता है, स्टाफ भी अच्छा रखना पड़ता है और पूरा बढ़िया होता है, एकदम माता जी की कृपा से अच्छा होता है। సో ఇదండి ఇక్కడ ఎంతో బ్రహ్మాండమైనటువంటి వంటలు చేసి ఇక్కడ సామాన్య ప్రజలకి కూడా అందుబాటులో ఉంచి ప్రతి ఒక్క భక్తుడి కడుపు నింపడం అనేది శాస్త్రాలు అమ్మవారి ఇచ్చిన ప్రసాదం లాగా భావించి అందరు ఇక్కడ భోజనం చేయడం జరుగుతుంది.